హాయ్ హలో సత్ శ్రీ సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. సో వర్డ్ప్రెస్ 2020 కోర్స్కి స్వాగతం. సో ఈ ఫస్ట్ లెసన్లో మనం ఏ టాపిక్స్ని కవర్ చేస్తాము. సో ముందుగా డొమైన్ అంటే ఏంటి, ఒక డొమైన్ నుండి ఎవరి వద్ద నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఒక డొమైన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే టాపిక్స్ని ఈ వీడియోలో మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ముందుగా డొమైన్ అంటే ఏంటి. సో డొమైన్ అంటే ఏంటి అంటే మన బ్లాగ్ లేదా మన బిజినెస్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఒక అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ అడ్రస్ని మనం డొమైన్ అంటాం అనమాట. అదేవిధంగా యూఆర్ఎల్స్ అని అంటుంటారు. సో యూఆర్ఎల్ కూడా డొమైన్ లింక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ డొమైన్స్ అనేవి అనేక రకాల డొమైన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. .com అని, తర్వాత .in అని, .net అని, అదేవిధంగా .org అని, అదేవిధంగా .info అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఒక్కో డొమైన్ ఎక్స్టెన్షన్కి ఒక్కో టైప్ ఆఫ్ పర్పస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎన్జిఓస్ కానీ లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఏంటంటే .org రిఫర్ చేస్తారు. కమర్షియల్ పర్పస్లో ఏంటంటే .com అని, అదేవిధంగా నెట్వర్క్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా ఆర్గనైజేషన్స్ అయితే .net అని, అంతేకాకుండా .info అనేటువంటి ఇంకా ఎన్నో ఎక్స్టెన్షన్స్ని యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇండియన్ పీపుల్ని టార్గెట్ చేయాలనుకుంటే .in ఎక్స్టెన్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ డొమైన్ ఎక్స్టెన్షన్ని బట్టి సో డొమైన్ యొక్క ప్రైస్ అండ్ రెన్యువల్ కాస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓ డొమైన్ని ఎవరి నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మనం డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మనకు కొంతమంది డొమైన్ రిజిస్ట్రార్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే సో గోడాడీ, అదేవిధంగా బిగ్ రాక్, తర్వాత వచ్చేసి నేమ్చిప్. సో ఇలా ఇంకా ఎంతోమంది ఉన్నారు. బట్ అయితే ఈ మూడు బాగా పాపులర్ అనమాట. సో గోడాడీ వచ్చేసి ఏంటంటే చాలా పెద్ద కంపెనీ. అదేవిధంగా బిగ్ రాక్ కూడా. సో గోడాడీకి ఆల్టర్నేటివ్ కావాలనుకుంటే బిగ్ రాక్ని మీరు రిఫర్ చేయొచ్చు. నేనైతే బిగ్ రాక్ని రిఫర్ చేస్తాను. సో ఎందుకంటే బిగ్ రాక్ యొక్క సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపారిటివ్లీ గోడాడీతో కంపేర్ చేసుకుంటే మనకి సపోర్ట్ అనేది అంత బాగా ఉండదు గోడాడీ. సో బిగ్ రాక్ అనేది చాలా బాగుంటుంది. సో నేమ్చిప్ కూడా బాగానే ఉంటుందని చాలామంది చెప్తుంటారు. బట్ నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు. సో గోడాడీ కానీ లేదా బిగ్ రాక్ కానీ మీరు యూస్ చేసుకొని ఒక డొమైన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక డొమైన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మన కంప్యూటర్ స్క్రీన్కి వెళ్ళిపోవాలి. సో ఇది గోడాడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో మీరు కనుక పైన కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్ ఎక్స్టెన్షన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజెస్కి మనకి చూపిస్తుంది. సో ఇక్కడ .com అని, అదేవిధంగా .in అని, సో ఎన్నో ఎక్స్టెన్షన్స్ని మనకి చూపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఆఫర్ ప్రైజింగ్తో మనకి పైన సపరేట్గా లిస్టింగ్ చేస్తున్నాయి. సో నేను .in అనేటువంటి ఒక డొమైన్ని రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏంటి అంటే నేను .in ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు దానికి సంబంధించిన ప్రైజింగ్, అదేవిధంగా సెకండరీ రెన్యువల్ ప్రైజెస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మీరు కంపల్సరీగా మీరు ఆ 2 years ప్యాకేజ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మీకు ఫస్ట్ ఇయర్కి ఆ పర్టికులర్ ప్యాకేజ్ అనేది ఆఫర్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ మీకు సర్చ్ యువర్ .in డొమైన్ సర్చ్ నేమ్ అనేది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ ఫామ్లో మీకు ఏ డొమైన్ నేమ్ అయితే కావాలో సో దాన్ని మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే లిరిక్స్ అని చెప్పి నేను సర్చ్ చేస్తున్నాను. సో లిరిక్స్.in అనేటువంటి డొమైన్ ఉందా లేదా అని. సో నాకు తెలిసినంతవరకు దాదాపుగా ఉండదు. సో ఒకసారి సర్చ్ రిజల్ట్స్ చూద్దాం ఏమేమి చూపిస్తున్నాయి అని. సో సర్చ్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో లిరిక్స్.in ఈజ్ టేకెన్. సో అయితే ఎక్స్టెన్షన్ అయితే లేదు. సో మనం కనుక చూసినట్లయితే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సజెషన్స్ని మనకి ఈ గోడాడీ అనేది చూపిస్తుంది అనమాట. సో మనకి ఇవైతే అక్కర్లేదు కాబట్టి సో నేను ఇంకొక ఇది నేను చూస్ చేసుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నాను అంటే సో తెలుగు MP3 లిరిక్స్ అనేటువంటి ఒక ఎక్స్టెన్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. సో నేను సర్చ్ మీద బార్ మీద క్లిక్ చేయగానే నాకు మరికొన్ని రిజల్ట్స్ అనేవి రావాలి. సో ఓకే, తెలుగు MP3 లిరిక్స్.in ఈజ్ అవైలబుల్. సో దాని యొక్క ప్రైస్, అదేవిధంగా సో దాన్ని ఎలా ఏంటి అనేది చూద్దాము. సో మరికొన్ని ఎక్స్టెన్షన్స్ని కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో .com అవైలబుల్ ఉంది, .in అవైలబుల్లో ఉంది, తెలుగు MP.in, అదేవిధంగా తెలుగు MP3 లిరిక్స్.co.in అవైలబుల్లో ఉంది. సో ఇంకా ఎన్నో ఎక్స్టెన్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి కార్ట్కి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కంటిన్యూ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది రావటం జరుగుతుందన్నమాట.
సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇంకా అడిషనల్ యాడ్-ఆన్స్ కావాలి అంటే సో వాటిని తీసుకోండి అని చెప్పి మనం అడగడం జరుగుతుంది. సో కింద లైనక్స్ వెబ్ హోస్టింగ్ ఉంది. సో మనం ఆల్రెడీ ఇంకొక హోస్టింగ్ ప్రొవైడర్ ద్వారా మనం తీసుకుంటాం కాబట్టి మనం దాన్ని స్కిప్ చేద్దాం, నో థ్యాంక్స్ పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ని ఇక్కడ చూపిస్తుంది. మనం నో థ్యాంక్స్ పెట్టుకొని సో కంటిన్యూ టు కార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ సో ఫైనల్ ప్రాసెసింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు డిఫాల్ట్గా 2 ఇయర్స్కి అప్లై అయ్యి ఉంది. సో దాన్ని నేను 1 ఇయర్కి చేంజ్ చేస్తున్నాను. సో 1 ఇయర్కి చేంజ్ చేస్తే నాకు ప్రైజింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో అదేవిధంగా కింద కనుక మనం చూసినట్లయితే 33% ఆఫ్ అనేది మనకి చూపిస్తుంది. సో మనకి ఈ డొమైన్కి మనకి 33% ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత కొంచెం కనుక కిందకి వచ్చినట్లయితే మనకి ప్రొఫెషనల్ ఈమెయిల్ అని చెప్పి ఒక సర్వీస్ అనేది మనకి ఆన్ అయ్యింది. సో నేను ఆ బిన్ మీద క్లిక్ చేస్తే నాకు అది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే ఓన్లీ నాకు ఆ పర్టికులర్ డొమైన్కి సంబంధించినటువంటి ప్రైజింగ్ మాత్రమే ఉంది. సో టోటల్ ప్రైస్ వచ్చేసి 458.85 పైస్ విత్ ట్యాక్సెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం లాగిన్ అవ్వాలి అంటే. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే నా మెయిల్ ఐడితో నేను లాగిన్ అవుతున్నాను. సో దీనికోసం నేను సపరేట్ మెయిల్ ఐడిని క్రియేట్ చేయడం జరిగింది. సో వీలైనంత వరకు మీరు ఒక కొత్త బ్లాగ్ని క్రియేట్ చేస్తున్నారు అంటే లేదా కొత్త బిజినెస్ని క్రియేట్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించినటువంటి సపరేట్ మెయిల్ ఐడితో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. సో ఈమెయిల్ ఐడి అదేవిధంగా యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ కూడా నేను అదే ఉంచుకుంటున్నాను. తర్వాత నాకు కావాల్సినటువంటి పాస్వర్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో తర్వాత క్రియేట్ అకౌంట్ మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే సో మన అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మన బిల్లింగ్కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఈ స్కిప్ చేస్తున్నాను. సో డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సో మీకు దేని నుంచి పేమెంట్ చేస్తారు అనేదాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నాను. సో నెట్ బ్యాంకింగ్ సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చెక్అవుట్ మీద కంప్లీట్ పర్చేస్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఎడిట్. సో కొంచెం కిందకి వచ్చిందంటే మనకి ఇక్కడ కంప్లీట్ పర్చేస్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి పేమెంట్ గేట్వేకి సంబంధించి. సో ఈ స్టెప్ని నేను స్కిప్ చేస్తున్నాను. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ ప్రాసెసింగ్ అనేది కూడా జరుగుతుంటుంది అన్నమాట. సో మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఏంటంటే మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి. సో మనకు ఏం అవసరం లేదు. సో మనం సపరేట్గా మనం బుల్ చేసుకుంటాం కాబట్టి మనకి అదేమీ అక్కర్లేదు. సో మీకు కావాలి అంటే డాష్బోర్డ్లోకి వెళ్ళిపోవచ్చు. సో మేనేజ్మెంట్ డొమైన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు గోడాడీకి సంబంధించినటువంటి సో గోడాడీలో ఉండేటువంటి సో డొమైన్స్ యొక్క లిస్ట్ మీరు ఏవైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నా అవన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఎక్స్పైరీ డేట్, అదేవిధంగా ఆటో రెన్యువల్ ఆఫ్ చేస్తుంది. సో అదేవిధంగా ప్రైవసీ మోడ్ డిజేబుల్లో ఉంది. సో ఇలాంటి కొన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఒక డొమైన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ని చూస్ చేసుకున్నా దాదాపు ప్రొసీజర్ ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ లెక్చర్లో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.